ఉమ్మడి కడప జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అరటి గెలతో ఎంపీపీ రఘునాథారెడ్డి సమావేశానికి వచ్చారు. ఇటీవల సంభవించిన తుఫాన్ల కారణంగా అన్ని రకాల పంటలు పాడైపోయాయని, మిగిలిన పంటలకు గిట్టుబాటు ధర ఇప్పటివరకు ఇవ్వలేదని వైసీపీకి చెందిన ఎంపీపీ ఆరోపించారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించామని చెబుతున్నా రైతులకు ఒక్క రూపాయి కూడా అందడం లేదన్నారు. దీంతో సభలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. హ్యాపీ సార్, వాళ్ళందరూ మీరేం చెప్తున్నారు? గత 4 ఏళ్ల నుంచి ఆ సెట్టిగుంటనే మా పంచాయతీ 480 రూపాయలు మాత్రమే ప్రీమియం ఉంది కాబట్టి సో దయచేసి సభ్యులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పంట వేసే పంట ఇంకా 1 మంత్ గ్యాప్ ఉంటుంది సార్. మీరంతా ఒకేసారి చెప్తే అమలు వయసు గ్రామ వయసుగా తీసుకుంటే బాగుంటుంది సార్. భగవంతుందో ఈ రైతుల పైన ఏం జరుగుతుంది సార్? చెరుకు కూడా సార్ నేను చెప్పే కాకుండా వ్యవసాయం ఎందుకంటే దప్పడము చేయడము ఇది మంచిది కాదు. మాకు ఇక్కడికి వచ్చిన వృద్ధుడు 3 నెలల కింద కరువు చెప్పినారు సార్ సీఎం గారు. రోగానికి పోయినా మీకు సరైనది అని ఆ ఒక పసిబిడ్డ